మంగళవారం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. ఈ దినం 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం. మరి దేవుడు మనలను మన జీవితాలను ఆశీర్వదించి తిరిగి బైబిల్ స్టడీ కార్యక్రమంలో ఉండటానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. మరి ప్రార్థనతో ఈ యొక్క కూటాన్ని ప్రారంభం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మా జీవితాలలో మరొకసారి మీరు ఈ దినాన్ని మాకు దయచేసి నీ సన్నిధిలో సరైన సమయానికి చేరి వాక్య పఠనంలో మీ యొక్క కృపను మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. గతించిన వారాలన్నిటిలో మీరు మాతో పాటు ఉండి మా ప్రభువా, మరి మీ యొక్క మరణ పునరుత్థానాలను మేము జ్ఞాపకం చేసుకొని తిరిగి మా జీవితాలను ప్రతిష్ఠించుకొని మరి మా ప్రభువా నీ సన్నిధానంలో మరి తిరిగి మా యొక్క సంఘ పరిచర్యలో మరి బైబిల్ స్టడీ కార్యక్రమంలో మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. గొప్పదేవా, మేము ఏమై ఉన్నామో కేవలం నీ ఉచితమైన కృప, అందును బట్టి నీకు వందనాలు. మరి మా ప్రభా మమ్ములను మా జీవితాలను కనికరించారు. ప్రత్యేకంగా నాకు మరి మా ప్రభా మరి నిన్నటి దినం అనంతపురంలో మన భూస్థాపన కార్యక్రమానికి వెళ్ళి తిరిగి రాగలిగితిని. అనుకున్న సమయానికి మరి ఆలయంలో ఉండగలగటానికి మీరు సహాయం చేసినందుకు నీకు వందనాలు. మా రాకపోకల్లో మీరు మాకు ప్రసన్నత దయచేశారు. మా ప్రభా మా పెద్దలు ఒక్కొక్కరు ఈ లోకాన్ని వదిలి నీ సన్నిధానానికి వస్తున్నారు. మా అంతం ఎప్పుడో మాకు తెలియదు. కాబట్టి సమయం ఉండగానే మా జీవితాలను సరిపెట్టుకొని జీవించే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. మరి మా ప్రభా మా సంఘాన్ని మీరు దీవించండి, ఈ సంఘంలో ఉన్న కుటుంబాలను దీవించండి. అనేకులు మరి నీ యొక్క రాజ్య పరిచర్య, నీ వాక్య పరిచర్యలో వారు కూడా పాలు పంపులు పొంది మరి మా నాయన మరి వాక్యములోని పారమార్థిక సత్యాలు తెలుసుకునే కృపను వారికి దయచేయండి. మరి మా ప్రభా మరి వాక్యము మమ్మల్ని సరిచేస్తుంది, మమ్మల్ని నిలబెడుతుంది, మా జీవితాలను ఆశీర్వాదం ఇస్తుంది. కనుక అనేకులు ఈ వాక్య పరిచర్యలోనికి రాగలగటానికి సహాయము దయచేయండి. మరి మా నాయన మా సంఘంలోని ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఏ కుటుంబాలలో ఎలాంటి కలతలు ఉన్నాయో, ఎలాంటి కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయో వారికి కావలసిన మేలులన్నీ మీరు దయచేయండి. ఏ ఒక్కరూ మరి మా తండ్రి నీ నుండి దూరం కాకుండా వారి జీవితాల్లో జాగ్రత్త కలిగి జీవించడానికి సహాయం చేయండి. మా ప్రభా మా బిడ్డలు అక్కడక్కడ అబ్రాడ్లో ఉన్నారు, వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. భయంకరమైన దినాల్లో వారు ఉన్నారు. ఎలాంటి తొందరలకు గురి కాకుండా వారిని కాపాడండి. ఈ రాత్రి సమయంలో మరి మా తండ్రి వచ్చిన వారితో కలిసి నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా నీ వాక్యంలోని పారమార్థిక సత్యాలను మీరు మాకు తెలియచేయమని, మా ప్రభా మీ యొక్క వాక్యమును చదువుతున్నప్పుడు కానీ మేము దానిలోని ఆంతర్యాన్ని గమనించి గ్రహించి మరి మా ప్రభా నీ యొక్క కృపలో మమ్మను మా జీవితాలను కనికరించి నీ కొరకై మమ్మల్ని జీవింపచేయమని, ఈ సాయంకాలపు దీవెనలు ఆశీర్వాదాలు నిండుగా మెండుగా మాకు దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామాన అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. 2వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయము 29వ అధ్యాయము మొదటి నుండి చివరి దాకా చదువుకుందాం. హిజ్కియా ఏలనారంభించినప్పుడు 25 వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితరుడకు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగుచేసి యాజకులను లేవీయులను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చును: లేవీయులారా, నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నింటినీ బయటికి తీసుకొని పోవుడి. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమును పెడముఖము పెట్టుకొని దానిని అలక్ష్యము చేసిరి. మరియు వారు మంటపము యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలు దేవునికి ధూపము వేయకయు దహన బలులను అర్పింపకయు ఉండిరి. అందుచేత యెహోవా యూదా వారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి మీరు కన్నులారా చూచుతున్నట్లుగా వారిని ఆయన భీతికిని విస్మయమునకును నిందకును ఆస్పదముగా చేశాను. కాబట్టి మన తండ్రులు కత్తి చేత పడిరి, మన కుమారులను కుమార్తెలను భార్యలను చెరలోనికి కొనిపోబడిరి. ఇప్పుడు మన మీదనున్న ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారున్నట్లు ఆయనతో మనము నిబంధన చేయవలనని నా మనసులో అభిలాష పుట్టెను. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచుండుటయు తన సన్నిధిని నిలుచుటయు తనకు పరిచర్య చేయుటయు యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. అప్పుడు కహతీయులలో అమాషై కుమారుడు మహతు, అజర్యా కుమారుడైన యోవేలు, మొరారీయులలో అబ్దీ కుమారుడైన కీషు, మహోలెల్లేలు కుమారుడైన అజర్యా, గొర్షోనీయులలో జిమ్నా కుమారుడైన యోవాహు, యోవాహు కుమారుడైన ఏదేను, ఎలీషాపాను సంతతి వారిలో షిమ్రీ, యొహియేలు,
ఆసాపు కుమారులలో జకర్య, మత్తన్య, హేమాను సంతతి వారిలో యెహీయేలు, షిమి, యెదుతూను సంతతి వారిలో షెమయ, ఉజ్జీయేలు అను లేవీలు నియమించబడిరి. వీరు తమ సహోదరులను సమకూర్చి తమను ప్రతిష్ఠించుకొని యెహోవా మాటలను బట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యెహోవా మందిరమును పవిత్రపరచుటకు వచ్చిరి. ఆ పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరంలో తమకు కనపడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరము ఆవరణములోనికి తీసుకొని రాగా లేవీలు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరి. మొదటి నెల మొదటి దినమున వారు ప్రతిష్ఠ చేయని ఆరంభించి ఆ నెల 8వ దినమున యెహోవా మంటపమునకు వచ్చిరి. ఈ ప్రకారము వారు 8 దినములు యెహోవా మందిరమును ప్రతిష్ఠించుచు మొదటి నెల 16వ దినమున సమాప్తి చేసిరి. అప్పుడు వారు రాజైన హిజ్కియా యొద్దకు పోయి, మేము యెహోవా మందిరం అంతటిని దహనబలి పీఠములను, ఉపకరణములను, సన్నిధి రొట్టెలను, బల్లలను పవిత్రపరిచి ఉన్నాము. మరియు రాజైన ఆహాజు ఏలిన కాలమున అతడు ద్రోహము చేసి పారవేసిన ఉపకరణములన్నిటినీ మేము సిద్ధపరిచి ప్రతిష్ఠించి ఉన్నాము. అవి యెహోవా బలిపీఠము ఎదుట ఉన్నమని చెప్పిరి. అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చి యెహోవా మందిరమునకు పోయెను. రాజ్యము కొరకును, పరిశుద్ధ స్థలము కొరకును, యూదావారి కొరకును పాప పరిహార్థ బలి చేయుటకై 7 కోడెలను, 7 పొట్టేలను, 7 గొర్రెపిల్లలను, 7 మేకపోతులను వారు తెచ్చి ఉండేది గనుక అతడు యెహోవా బలిపీఠము మీద వాటిని అర్పించుడని అహరోను సంతతి వారు యాజకులకు ఆజ్ఞాపించును. పరిచారకులు ఆ కోడెలను వధించినప్పుడు యాజకులు వాటి రక్తమును తీసుకొని బలిపీఠం మీద ప్రోక్షించిరి. ఆ ప్రకారము వారు పొట్టేలను వధించినప్పుడు యాజకులు ఆ రక్తమును బలిపీఠము మీద ప్రోక్షించిరి. వారు గొర్రె పిల్లలను వధించినప్పుడు ఆ రక్తమును బలిపీఠం మీద ప్రోక్షించిరి. పాపపరిహార్థ బలికై రాజు ఎదుటికిని సమాజము ఎదుటిని మేకపోతులను తీసుకుని రాగా వారు తమ చేతులను వాటి మీద ఉంచిన తరువాత యాజకులు వాటిని వధించి ఇశ్రాయేలు అందరి కొరకు దహన బలియు పాప పరిహార్థ బలియు అర్పింపవలనని రాజు ఆజ్ఞాపించి ఉండను గనుక ఇశ్రాయేలందరి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేటకై బలిపీఠము మీద వాటి రక్తము పోసి పాప పరిహారార్థ బలి అర్పించిరి. మరియు దావీదు రాజైన దీర్ఘదర్శి అయిన గాదును, ప్రవక్త అయిన నాతానును చేసిన నిర్ణయము చొప్పున యెహోవా మందిరంలో తాళములను, స్వరమండలమును, సితారాలను వాయించుటకై అతడు లేవీలను ఏర్పాటు చేసెను. ఇలాగు జరగవలనని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించి ఉండెను. దావీదు చేయించిన వాద్యములను వాయించుటకు లేవీలను, బూరలు ఊదుటకును యాజకులు నియమింపబడిరి. బలిపీఠము మీద దహన బలులు అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించెను. దహనబలి అర్పణ ఆరంభముటతోనే బూరలు ఊదుటతోనూ ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాద్యములను వాయించుటతోనూ యెహోవా స్తుతిగానము ఆరంభమాయెను. అంతసేపును సర్వ సమాజము ఆరాధించుచుండెను. గాయకులు పాడుచుండిరి, బూరలు ఊదువారు నాదము చేయుచుండిరి. దహనబలి అర్పణ సమాప్తి అగు వరకు ఇదంతయు జరుగుచుండెను. వారు అర్పించడం ముగించిన తరువాత రాజును అతనితో కూడిన వారందరూ తమ తలలు వంచి ఆరాధించిరి. దావీదును దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాను అధిపతులను లేవీలను ఆజ్ఞాపింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించిరి. అంతటా హిజ్కియా, మీరిప్పుడు యెహోవాకు మిమ్మును ప్రతిష్ఠించుకొంటిరి, దగ్గరకు వచ్చి యెహోవా మందిరములోనికి బలిద్రవ్యములను, కృతజ్ఞతార్పణము తీసుకొని రండని ఆజ్ఞయగా సమాజపు వారు బలిద్రవ్యములను, కృతజ్ఞతార్పణను తీసుకొని వచ్చిరి. దహన బలుల అర్పించుటకు ఎవరికి ఇష్టము పుట్టినో వారు దహనబలి ద్రవ్యములను తీసుకొని వచ్చిరి. సమాజపు వారు తీసుకొని వచ్చిన దహనబలి పశువులు ఎన్ని అనగా 70 కోడెలను, 100 పొట్టేలను, 200 గొర్రెపులను. ఇవి అన్నీ యెహోవాకు దహనబలులుగా తేబడెను. ప్రతిష్ఠింపబడినవి 600 ఎద్దులను, 3000 గొర్రెలను. యాజకులు కొద్దిగా ఉన్నందున వారు ఆ దహనబలి పశువులన్నిటినీ ఉలవకపోగా పని సంపూర్తి అగు వరకు కడమ యాజకులు తమ్మును ప్రతిష్ఠించుకుని వరకు వారి సహోదరులను లేవీలను వారికి సహాయము చేసిరి. తమ్మును ప్రతిష్ఠించుకున్నటయందు యాజకుల కంటే లేవీలు యథార్థ హృదయులై ఉండిరి. సమాధాన బలి పశువుల క్రొమ్మును, దహనబలి పశువుల దహన బలులను ఏర్పడిన పానార్పణను సమృద్ధిగా ఉండెను. ఇలాగూ యెహోవా మందిర సేవ క్రమముగా జరిగెను. ఈ కార్యము అప్పటికప్పుడే జరిగినందున దేవుడు జనులకు సిద్ధపరిచిన దానిని చూచి హిజ్కియాయును జనులందరూ సంతోషించిరి. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఒక మంగళవారం దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనకిచ్చిన అతి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనలను, మన జీవితాలను దీవించి ఆశీర్వదించి అనేక రీతులుగా మన జీవితాలలో చేసిన అతి శ్రేష్టమైన మన జీవితాల్లో ఆయన చేసిన అతి శ్రేష్టమైన ఆశీర్వాదాలన్నిటి బట్టి దేవునికి వందనాలు.
ఈ దినవృత్తాంతములు 29వ అధ్యాయములో ఒక రాజు తన జీవితంలో దేవునికి సేవ చేయటానికి ఎంత ఇష్టపడతాడో అది గమనించాలని ఈ అధ్యాయం అంతా ఇంత పెద్దగా రాశారు. ఒక రాజు రాజ్య అధికారము చేయాలి, ఆయనకు వేరే పనులు ఉన్నాయి. రాజు రాజ్యాన్ని సుభిక్షంగా చూడాలి, రాజు యుద్ధాలు చేయాలి, రాజు ప్రజలకు కావలసిన సమృద్ధి అయిన జీవాన్ని వారికి ఇవ్వాలి, అంటే వారి బాగోగులు చూడాలి. రాజు ప్రతివారు సంతోషంగా ఉండేటట్టు లోకాన్ని చూడాలి. కానీ ఇక్కడ ఒక రాజు తన జీవితంలో తను రాజైన వెంటనే తన యొక్క రాజ్యాన్ని గురించి ఆలోచించకుండా ఈ 29వ అధ్యాయము చివరి 35వ వచనములో ఈ మాట ఉంది. ఈలాగున యెహోవా మందిర సేవ క్రమముగా జరిగెను. మానవుని జీవితాల్లో 2 భయాలు ఉంటాయి. ప్రతి మానవుని జీవితాల్లో 2 భయాలు తప్పకుండా ఉంటాయి. ఒకటి శత్రువు భయం. ప్రతివానికి ఏదో ఒక శత్రువు ఉంటుంది, శత్రువు భయం. రెండవది మరణ భయం. మానవునికి ఇవి 2 భయాలు ఎవరినన్నా తీసుకోండి, జీవితంలో ఏదో ఒకటి. ఆ శత్రువు అంటే మనిషి శత్రువు కాకపోవచ్చు. మానవుని జీవితంలో బలహీనత ఒక శత్రువు, మానవుని జీవితంలో రోగం ఒక శత్రువు, మానవుని జీవితంలో కోపం ఒక శత్రువు, మానవుని జీవితంలో అబద్ధాలు అక్రమాలు ఒక శత్రువు. ఈ శత్రువును జయించలేకుండా మానవుడు సంతోషంగా ఉండలేడు. మానవునికి మానవుడే శత్రువు. తన జీవితంలో మానవుడు మొదట తన జీవితంలో ఉన్న శత్రువు ఏదో గమనించాలి. రెండవది మానవునికి మరణ భయం. ఈ మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, కానీ మరణాన్ని కొట్టివేసాడు ఎవడో మనకు తెలియాలి. ఈ 2 మన జీవితాలలో గెలవాలంటే, మానవుని జీవితంలో 2 గెలవాలంటే ఈ 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయంలోని హిజ్కియా జీవితాన్ని మనం గమనించాలి. అప్పటిదాకా దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయం, దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయము అంటే 2వ దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయం ఆహాజు ఏలనారంభించినప్పుడు అని ప్రారంభమవుతుంది. ఆయన జీవితంలో ఆయన వచ్చిన వెంటనే ఆయన జీవితంలో వచ్చిన వెంటనే మొదట ఆయన చేసింది చూడండి. 28వ అధ్యాయము 2వ వచనం. అతడు ఇశ్రాయేలు రాజుల మార్గమును విడిచి నడచి బయలుదేవత రూపములను పోత విగ్రహములను చేయించెను. మరియు అతడు బెన్ హిన్నోము లోయందు ధూపము వేసి ఇశ్రాయేలు నుండి తోలివేసిన జనుల హేయ క్రియల చెప్పున తన కుమారులను అగ్నిలో దహించెను. మానవుని జీవితంలో మరణించకూడదు అన్నది ఒక ఆలోచన ఉంది. నేను చావకూడదు. మనుషులు ఏది చెప్పినా దాన్ని పాటించడానికి ఇష్టపడతారు. ఆ దినాలలో రాజులు జీవించిన కాలంలో ఒక లోయ ఉండేది, దాన్ని బెన్ హిన్నోము లోయ అని అంటారు. అక్కడ మంట ఎప్పుడూ ఉంటుంది. అది ఆ లోయలో మంట ఎలా వస్తుందో తెలియదు అంట. అక్కడ చాలా సల్ఫర్ ఉంటుందంట. మంట ఎప్పుడు వస్తుంటుంది. ఆ మంట దగ్గర వారు ఒక దేవతను పెట్టారు. ఆ దేవతకు అగ్నిదేవత అని అంటారు. అగ్నిదేవత మానవుల మరణానికి కారణమని రాజులు నమ్మేవారు. ఈ రాజులు నమ్మి వారి పిల్లలను తీసుకొని వెళ్ళి చంపి ఆ లోయలో పడేసేవాళ్ళు, అగ్ని లోయలో. వారు ఎంతమంది కొడుకులు, వారి కడుపున పెట్టిన పిల్లలు చచ్చినప్పుడు ఆ పిల్లల ఏజ్ ఎంత ఉంటుందో రాజునకు ఏజ్ అంత పెరుగుతుందట. అది వారి మూఢనమ్మకం. రాజు ఎవడైనా అయిన వెంటనే వాడు ఎక్కువ రోజులు బతకాలని మొట్టమొదటి చేసే పని ఇది. ఇతర దేవతలను ఇతర రాజ్యాల వారు చేసేవారు. ఇశ్రాయేలీలకు దేవుడు, మీరు నిర్గమకాండంలోనే మీరు గమనిస్తే దేవుడు వారికి చాలా క్లియర్గా చెప్పాడు, బెన్ హిన్నోము లోయ దగ్గరికి నువ్వు వెళ్ళకూడదు. కానీ ఇశ్రాయేలీలు వారు బతకాలని, వారు ఎక్కువ రోజులు బతకాలని వారి జీవితంలో వారి పిల్లలను చంపేవారు. రాజులు ఏం చేసేవారో తెలుసా? పట్టపురాణులు, వారు పెళ్లి చేసుకున్న భార్యలు ఉంటారు కదా, ఆ పట్టపురాణుల తర్వాత వారు చాలామంది వారికి కనిపించిన స్త్రీలనంతా పెళ్లి చేసుకునేవారు. పెళ్లి చేసుకొని వాళ్లకు కడిగిన పిల్లలను ఈ లోయలో పడేసేవాళ్ళు. తల్లిదండ్రులు చూడండి, మీరే చూడండి. 28వ అధ్యాయము 2వ వచనం. అతడు ఇశ్రాయేలు రాజుల మార్గమునందు నడిచి
బయలుదేవత రూపములుగా పోత విగ్రహములను చేయించెను. మరియు అతడు బెన్ హెన్నేము లోయ యందు ధూపము వేసి ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా తోలివేసిన జనుల హేయక్రియల చొప్పున తన కుమారులను అగ్నిలో దహించెను. ఈజ్ ఇట్ పాసిబుల్? నీ కడుపును పుట్టిన కుమారుని నువ్వు పోయి కాల్చేస్తావా? బతికున్నవాన్ని. అన్యుల మూఢనమ్మకాలు నమ్ముతారు, నమ్మేవారు. దేవుడు దీన్ని చేయొద్దన్నాడు. ఆహాజు ఎవరండి? హిజ్కియా వాళ్ళ నాన్న ఆహాజు. ఆహాజు తన కుమారులను చంపాడు. దేవునికి స్తోత్రం, హిజ్కియా బతికిపోయాడు. మరి ఇంతగా చేసిన వాడు ఆహాజు ఏమైనా ఎక్కువ రోజులు బతికాడా? 28వ అధ్యాయం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆహాజు 28వ అధ్యాయము 27వ వచనం. ఆహాజు తన పితరులతో కూడా నిద్రించి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో ఎన్ని రోజులు ఇంతగా చేసినా ఎన్ని రోజులు బతికాడు? ఒకసారి చూడండి, 28వ అధ్యాయం 1వ వచనం. ఆహాజు ఏలనారంభించినప్పుడు 20 సంవత్సరములు గలవాడై యెరూషలేములో 16 సంవత్సరములు. 20+16 ఎంతండి? 20+16 ఎన్ని రోజులు బతికాడండి? బెన్ హిన్నోము లోయలో కుమారులను వేసిన వాడు ఎన్ని రోజులు బతికాడు? 36 సంవత్సరాలు. హిజ్కియా దాన్ని చూశాడు. తన తమ్ముళ్లను వాళ్ళ నాయన భయంకరమైన లోయలో వేయడం చూశాడు. హిజ్కియా జాగ్రత్త పడ్డాడు. మొదటిది గమనించండి, హిజ్కియా వాళ్ళ తాతల జీవితాలు కూడా ఆలోచించాడు. వాళ్ళ తాత ఉజ్జియా కొడుకు ఏతాము కొడుకు ఇప్పుడు మనం అనుకున్న ఆహాజు కొడుకు హిజ్కియా. వాళ్ళ ముత్తాత ఉజ్జియా ఏం చేశాడు? మందిరానికి వెళ్ళి అక్కడున్న సేవకులను లేవి వాళ్ళని తరిమేసి తను ధూపం వేయడానికి పోయాడు. హిజ్కియాకు బాగా అర్థమైంది, ఏది చేసినా మొదట దేవుని గురించి ఆలోచించాలి. వాళ్ళ నాన్న 36 సంవత్సరాలు బతికాడు. పిల్లలను చంపిన పిల్లల ఆయుష్ తనకొస్తుందని మూఢనమ్మకాన్ని నమ్మాడు. దేవుడు 36 సంవత్సరాలకే చంపేశాడు. హిజ్కియా ఒక్కసారి నాతో పాటి, హిజ్కియా ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు ఏలను. ఎంతమ్మా టోటల్? 49 సంవత్సరాలు. 49 సంవత్సరాలు. 49 సంవత్సరాలు. ఒకసారి రెండవ రాజుల గ్రంథం 20వ అధ్యాయానికి రండి. 49 సంవత్సరాల తర్వాత రెండవ రాజుల గ్రంథం 20వ అధ్యాయము. కొంచెం బైబిల్ చూడండి, 327వ పేజీ, 327 పేజ్, 327. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా 49 సంవత్సరాల తర్వాత భయంకరమైన రోగం వచ్చిందండి. రోగం వచ్చినప్పుడు ఆయన దేవుని వైపు చూసి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు చూడండి 5వ వచనం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుల దేవుడైన దావీదునకు దేవుడకు యెహోవా సెలవిచ్చినదేమరా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థనను నేను అంగీకరించినాను, నేను నువ్వు బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా సంవత్సరమునకు ఎక్కిపోదువు. ఇంకను ఎంతట? 15 సంవత్సరాలు. 49 × 15 ఎంతండి? 49 × 15 64. 49 + 15 అండి 54. అదే అంటున్నా, 54 64 64 సార్. 49 + 15 25 ఏండ్ల వాడై 29 సంవత్సరాలు. 54 + 15 54 + 15 చూడండి. ఎవడిచ్చాడండి? బెన్ హిన్నోము లోయన్ గురించి మాట్లాడనే లేదు. మీరు బాగా ఆలోచించండి. వాళ్ళ నాన్న వాళ్ళు ట్రై చేశారు, 36 సంవత్సరాలకి చచ్చిపోయాడు. 54 + 15 ఎంతండి? 69 సంవత్సరాలు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఇది మనకు హెచ్చరిక కావాలి. జీవితంలో సంతోషంగా నీకు 2 శత్రువులు ముందే చెప్పా. మొదటిది నీవు అనుకుంటున్న ఏదో ఒక భయం. రాజునకు శత్రువు ఎవరండి? యుద్ధం. రాజునకు శత్రువు యుద్ధం. ఏ రాజన్నా సరే అండి, ఆ యుద్ధము గెలవాలి, మరణాన్ని గెలవాలి. ఎలా గెలుస్తాం?
నీకు ఏదో ఒక భయం ఉంటుంది. నీ శరీరానికి ఏదో ఒక రోగం యుద్ధమైపోయి ఉంటుంది, ఇంటిలో ఉన్న పరిస్థితులు యుద్ధమైపోయి ఉంటాయి, పిల్లల భవిష్యత్తు యుద్ధమైపోయి ఉంటుంది. ఎలా గెలుస్తావు? రెండవది నీ మరణం. హిజ్కియాకు అర్థమైంది ఏంటంటే, మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన జీవితంలో మనము జీవించిన జీవిత సమయంలో ఈ మాట 2వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయము 35వ వచనం, ఈలాగున యెహోవా మందిర సేవ క్రమముగా జరిగెను. నీ ఆలయములో మందిరము క్రమముగా జరిగితే, ఈరోజు నాకు చాలా ఎక్స్క్యూజ్ ఉండే, 6:30కే దిగా హైదరాబాద్లో. ఇంటికి పోయినా ఊరికే షేవ్ కూడా చేసుకోలే, వచ్చేసిన. క్రమముగా జరగాలి, ఆ ఆతృత నీకు ఉండాలి. నేనేదో పెద్ద గొప్ప చేశాను, దేవునికి స్తోత్రం. నాకు క్రమముగా జరగాలని చాలా ఇష్టం. బాగా గమనించండి, రాజునకు మాత్రమే క్రమముగా జరగాలి అంటే ఇవి జరగవు. రాజునకు ఇంట్రెస్ట్ ఉంది, రాజునకు మందిర సేవ జరిగించాలని ఇష్టం ఉంది. ఇప్పుడు బైబిల్ స్టడీకి వద్దాం. నీ జీవితంలో నీకున్న 2 శత్రువులను జయించాలంటే ఏం చేయాలి? నీవు సేవిస్తున్న సంఘములో క్రమముగా దేవుని సేవ జరిగేటట్టు నువ్వు చూడాలి. పాస్టర్ది ఒకటే పని కాదండి. ఇక్కడ హిజ్కియా తన జీవితంలో నేర్చుకున్న సత్యం ఇది. మొదటిది గమనించండి. హిజ్కియా ఏలనారంభించినప్పుడు 29వ అధ్యాయంలో 3వ వచనం, అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెల, ఇదండి ముఖ్యము. ద ఫస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ ఇయర్, ఫస్ట్ మంత్ ఏం చేశాడు తెలుసా? సంవత్సరాల కొద్దీ మూయబడిన దేవుని మందిర తలుపులను తెరిచాడు. చూడండి, మీరే చూడండి. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపులను తెరిచి వాటిని బాగు చేసి. జీవితంలో క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, నీ మొదటి సంవత్సరం మొదటి నెల, మనకు సమయం ఉంటే దేవుని గురించి ఆలోచిస్తాం. అందుకే నీ శత్రువులు చచ్చేదాకా నీతోనే ఉంటారు. మనకు సమయం ఉంటే దేవుని గురించి ఆలోచిస్తాం. అందుకే మన జీవితంలో మరణ భయం మనల్ని వదలదు. హిజ్కియా తన జీవితంలో మనకు ఏం నేర్పుతున్నాడంటే, ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ యువర్ గాడ్ అండ్ హిస్ టెంపుల్. నీ ఇల్లు బాగుపడాలి, నీ జీవితము బాగుపడాలి, దేవుని ఆశీర్వాదము నీకు నీ పిల్లలకు దొరకాలి. ఏం చేయాలి? మొదట దేవుని మందిరాన్ని గురించి ఆలోచించాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఫస్ట్ ఏదైతే మూయబడిందో దాన్ని తెరవాలి, ఏదైతే ఆపు చేయబడిందో దాన్ని మనం తిరిగి పునరుద్ధరించాలి. కంకణం కట్టుకున్నాడండి, తలుపులు తెరిచేది తన పని. ఇప్పుడు వాళ్ళ నాన్న మూసేశాడండి. వాళ్ళ నాయన భయంకరమైన విగ్రహారాధికుడు. యెరూషలేం దేవాలయంలోనే వేరే విగ్రహాలు తెచ్చాడు. ఇప్పుడు ఆయన కొడుకు వచ్చాడండి. కొడుకు వచ్చి ఏమంటాడు? ఫస్ట్ మొదట తలుపులు తెరవాలి. ఎవరు తెరవాలి? రాజే తెరవాలి. ఎందుకు? వాళ్ళ నాయన మూసాడు. తలుపులు తెరిచిన తర్వాత జాగ్రత్తగా వినండి, మందిరం లోపలిలోకి వెళ్ళలేదండి. వాళ్ళ తాత గుర్తొస్తున్నాడు, ఉజ్జియా గుర్తొస్తున్నాడు హిజ్కియాకు. చూడండి, మీరు చూడండి. యాజకులను లేవీయులను పిలువనంపి. దేవుని సేవ సక్రమముగా జరగాలంటే ఒక్క వ్యక్తితో కాదు, ఇది మీరు గమనించాలి. యాజకులు ఉన్నారు, లేవీయులు ఉన్నారు. యాజకులు ఎవరండి? అహరోను సంతానం. లేవీయులు ఎవరండి? లేవీ పిల్లలు. కహతు మీకు తెలుసు కదా, మురారి, కహతు, ఆ లేవికి 3 కుమారులు. ఆ 3 కుమారులు కహతు వంశస్థులు, అహరోను వంశస్థులు. బాగు చేసే కామ ఉంది చూడండి. అంటే హీ నోస్ హూ హ్యాస్ టు డూ వాట్ వర్క్. సంఘములో ఎవరు చేయాల్సిన పని వారు చేస్తే సంఘము దేవునికి మంచి సేవ జరుగుతుందండి. తను అయితే తలుపులు తెరిచాడు, లోపలికి వెళ్ళలేదు. లోపలంతా డస్ట్ పట్టింది, లోపలంతా అంటే సాలెపురుగులు గూడులు పట్టాయి దేవుని మందిరంలో. ఏమంటాడు గమనించండి, 4వ వచనం, యాజకులను లేవీయులను పిలిపింపి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, లేవీయులారా నా మాట ఆలకించుడి, ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని. దేవుని సేవ చేయాలి అంటే
ఆయనకు తెలిసింది ఏంటంటే ప్రతిష్ఠింపబడిన వారే పనిచేయాలి. ప్రతిష్ఠిత అంటే ఏంటి? నెంబర్ 1 దేవునికి భయపడి చేయాలి. నెంబర్ 2 సిద్ధపాటుతో చేయాలి. నెంబర్ 3 సమర్పణతో చేయాలి. నెంబర్ 4 స్వలాభాపేక్ష లేకుండా చేయాలి. దీనివల్ల నాకేమొస్తుంది? 2 గంటలు దేవుని గుడిలో పనిచేశా, నాకేమొస్తుంది? స్వలాభాపేక్ష లేకుండా చేయాలి, సమర్పణతో చేయాలి. జీవితంలో చూడండి, మొదట ఆయన అంటాడు, నాకు తెలుసు మీరు దేవుని సేవ చేయడానికే ప్రత్యేకింపబడ్డారు. ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళాలి అంటే, దేవుని సేవ చేయాలి అంటే మొదట మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోవాలి. మొదట మీ జీవితంలో మీరు దేవునికి ప్రత్యేకింపబడ్డారు కనుక మీ జీవితంలో కక్షలు, క్రోధం, మనకైతే కక్షలు, క్రోధాలు, విముతలు, గాసిప్పు, ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం మనం మర్చిపోవాలి. మనము దేవుడు కోరినట్టు ప్రతిష్ఠించుకోవాలి. అతను అంటాడు, దేవుని సేవకు మీరు ప్రత్యేకింపబడ్డారు, నేను చేయకూడదు, నేను యూదా సంతానము, నేను యూదా గోత్రం వాణ్ణి, నేను చేయకూడదు. అది ఎలా చేస్తున్నాడండి? అందరినీ పిలిచి వారిని సమకూర్చి, అందరిని ఒక చోట సమకూర్చాడట. ఆర్డర్ ఇవ్వలేదండి, చేయాల్సిందే మీరు ఆర్డర్ ఇవ్వలే. చూడండి, మీరే చూడండి, యాజకులను లేవీలను పిలవనంపి ఫస్ట్ వాళ్ళకు ఇన్విటేషన్ పంపాడు. తర్వాత తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికి రెస్పెక్ట్ ఇస్తూ రాజమందిరములో నుండి, సింహాసనము నుండి లేచి వారి దగ్గరికి రాజవీధిలోనికి వచ్చాడండి. వచ్చి రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. సంఘములో ప్రతిష్ఠిత లేకుండా ప్రతిష్ఠిత కార్యాలు, పవిత్రమైన కార్యాలు మనము చేయకూడదు. ఇది మీరు గుర్తుంచుకోండి. నెంబర్ 1 సంఘములో కక్షలతో చేయకూడదు. నెంబర్ 2 కాంపిటీషన్తో చేయకూడదు. నెంబర్ 3 కంపారిజన్తో చేయకూడదు. వాడు చేస్తున్నాడు కాబట్టి నేను చేయాలి, వాడికన్నా నేను గొప్పవాణ్ణి కాబట్టి నేను చేయాలి, నేను చేస్తున్న పని వల్ల అందరూ నన్ను మెచ్చుకోవాలి అని సంఘంలో పని చేయకూడదండి. హిజ్కియాకు బాగా తెలుసు, రాజు దిగి వస్తే, రాజు సింహాసనం నుండి దిగి వచ్చి రాజవీధికి వచ్చాడండి. వారి దగ్గరికి రాజు వచ్చాడు, రాజు తన ఇంటికి పిలిపించుకోలే. ఇప్పుడు దేవుని సేవ జరగాలి, తగ్గించుకోవాలి. రాజు తగ్గించుకున్నాడు, రాజు దిగి వచ్చాడు, రాజు వారితో మాట్లాడుతున్నాడు. ఏమంటాడు? మొదట మిమ్ముని మీరు ప్రతిష్ఠించుకోండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మనస్సులో కక్షలు పెట్టుకొని, మనసులో ఒక వ్యక్తిని గురించి సరైన అభిప్రాయం లేకుండా సంఘములో మనం కూర్చున్నా వేస్ట్ అండి. అది నీకు, నీ కుటుంబానికి మంచిది కాదు. ఐఎమ్ సారీ, నేను ఉన్నట్టు చెప్పాల్సి వస్తుంది. జీవితంలో మీరు దేవునికి ప్రతిష్ఠిత చేయకుండా దేవుని ప్రతిష్ఠిత కార్యాలు చేయకూడదు. అహరోను కుమారులు ఉన్నారు, నాదాబు, అబీహులు. దేవుడే వారిని ఎన్నుకున్నాడు. అహరోనుకు 4 మంది కుమారులు. ఆదాబు ఇద్దరు, నాదాబు, అబీహు. 3వ వాడు ఎలియాజరు, 4వ వాడు ఫినెహాసు. ఈ ఇద్దరు ఏం చేశారు? ప్రతిరోజు దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ మంట బలుగుతూ ఉంటుంది. అది పవిత్రమైన మంట. వీరు వెళ్ళి వాళ్ళ ధూపార్తీలు దాంతో ముట్టించుకోవాలి, దాంతో ముట్టించుకొని పోయి లోపల ఉన్న ఆ దీపస్తంభాన్ని వెలిగించాలి. వీళ్ళు ఏం చేశారు? ఆ అగ్ని కాకుండా ఇంటి నుంచి మ్యాచ్ స్టిక్ తెచ్చుకున్నారండి. అంత దూరం ఎవడు పోతాడు పోయి అని వాళ్ళు కూర్చున్న దగ్గరే అగ్గి మట్టించి లోపల పోయి ఏమో చేద్దామని పోయారు. బైబిల్లో ఏముందో తెలుసా? నాదాబు, అబీహులు దేవుడికి ప్రతిష్ఠింపబడిన అగ్ని కాకుండా అన్య అగ్నిని తెచ్చారట. అన్య అగ్ని ఉంటుందా? దేవుడు వారిని అక్కడే కాల్చేశాడు. కాల్చేసి అహరోనుతో ఏమంటాడు? నీ కొడుకులు నేను చంపా, నువ్వు ఏడవకూడదు. నీ కొడుకులు నేను చంపాను, వారు నా మాటకు, నా పవిత్రతకు భంగం కలిగి వారు ప్రతిష్ఠించుకోలేదు. నేను చెప్పిన మాటను వారు వినలేదు, నేను కాల్చి పారేసా వాళ్ళను. నువ్వు ఏడవకూడదు. అహరోను ఏడవలేదండి. ఏడిస్తే అహరోను చచ్చిపోతాడు. అలా ఉన్నట్టు ఎంత బాగుండదు కదా గుళ్ళలో. ఇప్పుడు ప్రతిష్ఠించుకోకుండా ప్రభువు కార్యాలు చేయకూడదమ్మా. మనం ఎంత చేసినా వేస్ట్. మొదట ఏమంటాడు? లేవీయులారా నా మాట ఆలకించుడు, ఇప్పుడు మిమ్ముని మీరు ప్రతిష్ఠించుకొని
మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించుడి. మొదట మీరు మీలో ఉన్న కలంకము, మచ్చ, కొట్లాటలు, ఈర్ష్యలు, ద్వేషాలు, కోపాలు పక్కన పెట్టండి. దేవుని గుడిలో ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. అంటే శుద్ధమైన మనస్సుతో. యేసుప్రభు కాలంకి వచ్చేటప్పటికే యేసుప్రభు ఏమన్నాడు? ఆత్మతోనూ సత్యముతోనూ. ఆత్మతో అంటే పరిశుద్ధాత్మతో నింపబడి, సత్యముతో అంటే కడుపులో మనం నోటి నుండి వచ్చే ఒక మాట, కడుపులో ఉన్న ఒక మాట ఒక రకంగా ఉండకూడదు. ఎవరినన్నా ప్రైజ్ దలాడంటే వారి జీవితంలో యథార్థంగా చెప్పాలా. అప్పటిదాకా ఆయన గురించి చెడగా మాట్లాడేసి వచ్చి చర్చికి వచ్చి ప్రైజ్ దలాడంటే అది కరెక్టా? ఆయన అంటున్నాడు మొదట మీరు ప్రతిష్ఠ చేసుకోండి. దాని తర్వాత అంటున్నాడు మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నింటినీ బయటికి కొనిపోవుడి. ఎక్కడి నుంచి వచ్చాయండి నిషిద్ధ వస్తువులు? వాళ్ళ ఆయనే తెప్పించాడు. దేవతలను వాళ్ళ ఆయనే తెప్పించాడమ్మా. మనమైతే ఏం చేస్తామండి? చెప్పాలి, మా నాన్న తెచ్చాడన్నా, నాకు కొంచెం ప్రేమ ఉందమ్మా, నాన్న అవి మాత్రం ముట్టుకోద్దు అంటమా? రాజు ఏం చెప్పినా జరుగుతుంది. దేవుని మందిరంలో నిషిద్ధమైన వారు, నిషిద్ధ వస్తువులు ఉండకూడదు అంతే. మొదటిది వారు ప్రతిష్ఠించుకోవాలి. రెండవది దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించాలంటే అప్పటిదాకా ఉన్న భయంకరమైన పరిస్థితులను బాగు చేయాలి. నిన్న మనం హోలీ వీక్లో మనం చదివింది అదే. యేసు ప్రభువు ఆ లోపలికి వచ్చి మొదట పరిశుద్ధమైన దేవాలయంను ప్రతిష్ఠించాడు, బాగు చేశాడు. దాని తరువాత గోలమ్ము వారిని మీద తరిమి పారేశాడు. తరువాత ఏమన్నాడు? ఆయన అంజూరపు చెట్టును శిక్షించాడు. ఎందుకు? ఫలం లేదు కాబట్టి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితాలు దేవుని చేత కడగబడ్డాయి. మనం ఫలించాలి, దేవుడు కోరినట్టు ఫలించాలి. అదే అంటున్నాడు ఇప్పుడు. మొదట మీరు ప్రతిష్ఠించుకోనండి, తరువాత దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించండి. మూడవది దేవుని మందిరములోని ఏది చూడండి, ఆయనకి ఇష్టం లేనిది పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువుల అన్నిటినీ బయటికి కొనిపోవుడే. ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఎందుకు ఇస్తున్నామో అన్న ఆలోచన కూడా నీకు ఉండాలి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఈయన ఏమంటాడో ఒక మాట గమనించండి. 6వ వచనం. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసములో పెడముఖము పెట్టుకొని దాని అలక్ష్యము చేసిరి. రాజు ప్రజలందరి సమక్షములో మనం తప్పు చేశామని ఒప్పుకుంటున్నాడు. మన పితరులు అంటే మా నాన్న, మా తాత, మా ముత్తాత తప్పు చేశారు అంటామా మనం? నాలుగవది, మన జీవితంలో మన పితరులు మనం చేసిన తప్పిదాలు ఒప్పుకోవాలి. మరియు వారు మంటపం యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలు దేవునికి ధూపం వేయకయు దహన బలు అర్పింపకై ఉండేది. అందుచేత యెహోవా యూదా వారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి మీరు కన్నులారా చూచున్నట్లుగా వారిని ఆయన భీతికిని విస్మయమునకును నిందకును ఆస్పదముగా చేసెను. దేవుడు మనలను ఊరికే పని చేయడు. సంఘాన్ని కానీ సంఘంలో ఉన్న వారిని కానీ దేవుడు మనము చేసిన దాన్ని బట్టే మనకు ఫలితం ఇస్తాడు. ఇప్పుడు వీరు నిందకు ఆస్పదముకు భయపడుతున్నారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు ఏం చేయాలి? మొదటిది వారిని ప్రతిష్ఠించమన్నాడు. రెండవది మందిరాన్ని ప్రతిష్ఠించమన్నాడు. మూడవది దేవునికి అయిష్టమైనది పారవేయమన్నాడు. నాలుగవది ఏమంటాడు గమనించండి. 10వ వచనం. ఇప్పుడు మన మీదనున్న ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారున్నట్టు ఆయనతో మనము నిబంధన చేయవలెను. వి హ్యావ్ టు మేక్ ఎ కవెనెంట్, న్యూ కవెనెంట్ నౌ. ప్రభువా, నీ గుడిలో మేము వచ్చేటప్పుడు యథార్థంగా ఉంటాము, నీ పనిని మేము శ్రద్ధతో చేస్తాము, మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకొని నీ పవిత్రమైన కార్యాలను మేము చేస్తాము. 5వది నిబంధన చేశాడు. అంటే కవెనెంట్ అండి. దేవుని ఎదుట నేను 9:30కు గుడికి వస్తానని నిబంధన చేస్తే ఆ దినాలలో 9:30 ఆ తర్వాత 1 సెకండ్ కూడా మనకు ఎగ్జామ్ సెంటర్కి పోయినప్పుడు పంపి చూడండి, అట్లా ఉండేదట. లోపలికి పంపించేవాడు కాదంట దేవుడు అడ్డపడేవాడట.
ఈ దినాల్లో మనం కృపాయుగంలో ఉన్నాం, బతికిపోయాం. అలా ఉంటే వారు నిబంధన చేశారు. 5వది వారు నిబంధన చేశారు. ఎందుకు చెప్తున్నాను అంటే 35లో ఉన్న మందిర సేవ క్రమముగా జరిగేయాలంటే ఇవన్నీ జరగాలి. 5వది వారు నిబంధన చేశారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా గమనించండి, 12వ వచనంలో అప్పుడు కహతీయులలో. ఇప్పుడు కేవలం నిబంధన చేస్తే సరిపోదండి. నిబంధన చేసిన వెంటనే దేవుడికి స్తుతి చెల్లించుట యథార్థవంతులకు శోభస్కరము. సంఘములో స్తుతి ఆరాధన జరగాలి. స్తుతి అంటే ఏంటండి? స్తుతి అంటే ఏంటి? దేవుడు ఎవడో చెప్పడం. ఆరాధన అంటే ఏంటి? ఆయన నీకేమవుతాడో తెలియజేయడం అంతే. స్తుతి అంటే ఏంటి? అయ్యా నువ్వు ఎవడు, నువ్వు పూజారుకుడవు, నువ్వు స్తోత్రకుడు, నువ్వు గంభీరుడవు, నువ్వు దేవాది దేవుడు, రాజాదిరాడు, ఆయన కొనియాడము. ఆరాధన నాకు ఆయనకున్న రిలేషన్షిప్. అందుకే ఆరాధనలో పాడతాం, కుమ్మరి కుమ్మరి పాడతాం. అయ్యా నీవు నీ చేతిలో నేను మట్టినయ్యా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోయా. కొంతమంది స్తుతి ఆరాధనకు నోరేదెవరు? దేవుడు ఎవరో వారికి తెలుస్తే కదా. ఇప్పుడు పరిశుద్ధపరిచారు, లేవీలు పవిత్రులయ్యారు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఒక నిబంధన చేశారు. ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు ఎవరో, దేవునితో వారికి ఉన్న నిబంధన ఏందో తెలియజేయాలి. ఏం చేయాలి? స్తుతి చేయాలి. కాబట్టి ఆయన ఎవరిని ఎన్నుకున్నాడో చూడండి. ఒక్కసారి 13వ వచనం. ఎలీషాపాను సంతతి వారిలో షిమ్రి, యెహీయేలు, ఆసాపు కుమారులలో జకర్యా, మత్తెన. ఆసాపు ఎవరో తెలుసు కదా మీకు. కీర్తన గ్రంథంలో 12 ఉన్నాయనవి. వారి కుటుంబంలో నుంచి ఒకరిని. తర్వాత హేమాను కూడా 29వ కీర్తన రాశాడు. హేమాను, మళ్ళీ యదూతును, ఆయన కూడా ఒక కీర్తన రాశాడండి. హీ సెలెక్టెడ్ దోస్ పీపుల్ హూ రియలీ రోట్ సాంగ్స్ ఆన్ గాడ్. దేవుని మీద కీర్తనలు రాసిన వారి కుటుంబాల వారినే తీసుకున్నాడండి. తీసుకొని ఏం చేశాడు గమనించండి. 15వ వచనం. వీరు తమ సహోదరులను సమకూర్చి తమ్మును ప్రతిష్ఠించుకొని యెహోవా మాటను బట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యెహోవా మందిరమును పవిత్రపరచుటకు వచ్చిరి. పవిత్రపరచుటలో యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరంలో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులనే యెహోవా మందిరపు ఆభరణమును తీసుకొని రాగా లేవీలు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరి. ఈ కిద్రోను వాగు చాలా డీప్ ఉంటుందంట. ఈ కిద్రోను వాగు ఎండిపోదట. గుర్తొస్తుందా ఈ కిద్రోను వాగు ఏంటో? ఏమన్నా గుర్తొచ్చిందా? ఏలియాను ఈ వాగు దగ్గర పోయి ఉండమంటాడు. భయంకరమైన కరువు వచ్చినప్పుడు దేవుడు ఆయనకు ఒక మాట ఇస్తాడు, నువ్వు కిద్రోను వాగు దగ్గరికి పోయి. ఎందుకంటే కిద్రోను వాగు అది ఎండిపోయేది కాదు. 2 సంవత్సరాల తర్వాత భయంకరమైన కరువు వచ్చినప్పుడు కిద్రోను వాగు ఎండిపోలే. దేవుడు అంటాడు, కిద్రోను వాగు దగ్గరికి వెళ్ళు, 2 సంవత్సరాల నీళ్లు నీకు. కిద్రోను వాగు నీళ్లు తాగి ఉదయకాలం కాకి తెచ్చే రొట్టె మాంసం తింటున్నాడు సార్. కిద్రోను వాగు చాలా లోతైనదే. ఆ లోతైన కిద్రోను వాగులో ఎందుకు పడేశారు? మళ్ళా దాన్ని తెచ్చుకోకుండా. వారు కిద్రోను వాగులో పడేశారు అని ఉంది. కిద్రోను వాగు చాలా డీప్, బురదతో నిండింటది. అందులో ఏదైనా వాళ్ళు ఏం చేశారు? విగ్రహాలను తీసుకొని వెళ్ళి ఆ బురదలో ఉన్న కిద్రోను వాగులో పడేశారు. ఉద్దేశం ఏంటి? మళ్ళా తిరిగి తేవడానికి వీలు లేదు. జీవితంలో నీవు ఒప్పుకున్న పాపాలు, నువ్వు క్షమించి వేసిన విధానం, నీకు ఒకరి మీద ఈర్ష్య కోపం ఉంటే దేవుడు అంటాడు దాన్ని నువ్వు కిద్రోను వాగులో వేయాలి, తిరిగి తెచ్చుకోకూడదు. మన జీవితంలో మనం చేసే పొరపాటుదే. క్షమించేసామంటాం, కనిపించినప్పుడంతా అదే రిపీట్ అవుతూ ఉంటుంది. ఎందుకు? కిద్రోను వాగులో పడే మనము మనసులో ఉంచుకుంటాం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ వారు వెర్రి దాన్ని కిద్రోను వాగులో పడేసిరి. గమనించండి, మన కోపము, మన కక్షలు, ఒకరి మీద మనకు కక్ష ఉన్నా, లేకపోతే ఈర్ష్య ఉన్నా, ద్వేషం ఉన్నా, హిజ్కియా ఏమంటున్నాడంటే మీరు వారు కిద్రోను వాగులో పడేయాలి, తిరిగి తెచ్చుకునే ఛాన్సే లేదు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ 17వ వచనం. మొదటి నెల మొదటి దినమున వారు ప్రతిష్ఠిత చేయ ఆరంభించి ఆ నెల 8వ దినమున యెహోవా మంటపంకు చేసుకుంటూ వచ్చారండి. 8 రోజులు గుడిని 8 రోజులు గడిగారు. బాగా గమనించండి. వచ్చిరి ఈ ప్రకారము వారు 8 దినములు యెహోవా మందిరమును ప్రతిష్ఠించి మొదటి నెల 16వ దినమున సమాప్తి చేసిరి. చర్చిని కడగడానికి 16 రోజులు పట్టిందండి వాళ్ళకు. అనుకుందాం ఎంత బాగా గడిగింటారు. అదంతా
ఆయన కట్టిందంతా మంచి రాయి, చలవరాయి, ముఖాలు కనిపించేటట్లు కడిగింటారు. మనం ఎప్పుడు అనుకున్నామా గుడిని గురించి? గుడిని అడిగామా ఎప్పుడన్నా? పోనీ తిండి తుడిచామా? పోనీ తిండి చీరలన్నా తుడిచామా? మనమంతా చాలా పెద్దవాళ్ళమండి. మన ఇంట్లో కొంచెము దుమ్ముంటే వెంటనే ఎక్కడ కార్నర్లో ఉన్నా తుడుచుకుంటాం కదా. దేవుని గుడిలో చర్చలు కనపడవా మనకు? వారు 16 దినాలు గుడిని అడిగారమ్మా మన సంఘంలో. మీరు నన్ను క్షమించండి, వాక్యంలో ఉంది కాబట్టి చెప్తున్నా. డూ యూ హ్యావ్ దట్ ఇంట్రెస్ట్? నో. రావాలా, నీ చీర నువ్వు తుడుచుకోవాలా, కూర్చోవాలా, పాస్టర్ చెప్పింది వింటే వినాలా, లేకపోతే లేదు, అంతేనా? అందుకే మన సంఘంలో సరి అయిన సేవ జరగడం లేదు. 18వ వచనం, అప్పుడు వారు రాజైన హిజ్కియా యొద్దకు పోయి, మేము యెహోవా మందిరమంతటి దహన బలిపీఠమును ఉపకరణములని సన్నిధి రొట్టెలను బలను ఉంచి పవిత్రపరిచి ఉన్నాము. మరియు రాజైన ఆహాజు ఏలిన కాలమున అతడు ద్రోహము చేసి పారవేసిన ఉపకరణములన్నిటిని మేము సిద్ధపరిచి ప్రతిష్ఠించి ఉన్నాము. అవి యెహోవా బలిపీఠం ఎదుట ఉన్నవని చెప్పిరి. రాజు ఏం చేశాడండి? మొదట బాగా గమనించండి. మొదట రాజు ఏం చేశాడు? వారికి ధైర్యం ఇవ్వడానికి మీరే వాక్యంలో నుంచి చూడండి. 29వ అధ్యాయము 3వ వచనం, అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరములో తలుపులను తెరిచి వాటిని బాగు చేయించాడు. అంటే బయట నిలబడి బాగు చేయించాడు. ఇప్పుడు దేవుని సమ్ముఖములో దేవుని మందిరము ప్రతిష్ఠింపబడి సంపూర్ణమైంది. నిషిద్ధమైన వాటిని పారవేశారు. ఎవరు చేశారు? తను చేయలే, యాజకులతో చేయించాడు. మందిరంలో యాజకులు మాత్రమే సేవ చేయాలి. వారు వచ్చి ఆయనకు రిపోర్ట్ ఇచ్చారు, అయ్యా నువ్వు చెప్పినట్టు అంతా చేశాం, బల్లరెడీ, ఆహాజ్ అన్ని పడవేశాడు, అవన్నీ తీసుకొని వచ్చినాం, ఉపకరణాలన్నీ తెచ్చాం, అన్నీ లోపల పెట్టాం. ఇప్పుడు రాజు ఏం చేయాలండి? ఓకే, మీ పని మీరు చూసుకోండి, నాకు చేయాల్సింది నేను పని చేశాను, నేను రాజును, నేను సింహాసనం మీద కూర్చోవాలా, యుద్ధానికి వెళ్ళాలా, నా మీద యుద్ధానికి వస్తున్నారు, నేను యుద్ధానికి వెళ్తాను అనాలి కదండి. 20వ వచనం, అప్పుడు రాజైన హిజ్కియా పెందల కడలేచి పట్టణపు అధికారులను సమకూర్చి యెహోవా మందిరమునకు పోయెను. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఏ లీడర్ షుడ్ హ్యావ్ దిస్ క్వాలిటీ. ఏ నాయకునికి ఈ క్వాలిటీ ఉంటుందో. ఎందుకండి అధికారులను పెద్దలను తీసుకున్నాడు? ఎందుకు అధికారులను పెద్దలను ధైర్యంగా తీసుకొని వెళ్ళాడు? వీరు రాజకులు కాదు, తీసుకొని వెళ్ళినారు యాజకులు కాదు. తన సంస్థానములో న్యాయాధిపతులు ఉన్నారు, తన సంస్థానంలో మంత్రులు ఉన్నారు, సేనాధిపతులు ఉన్నారు, భటులు ఉన్నారు. వారి పెద్దలను తీసుకెళ్ళాడట. ఎందుకు తీసుకెళ్ళాడు? తను సెక్యూరిటీగా తీసుకెళ్ళలే, మందిరంలో ఉన్నది ఉన్నట్టు జరిగించి వారికి చూపించడానికి. ఇలా ఉండాలి దేవుని మందిరం. నాయకుల్లో ఇలాంటి ఆలోచన ఉండాలి. ఎక్కడ ఉండవలసిన స్థలంలో అక్కడ ఉన్నాయి. చూడండి, మీరే చూడండి. 29వ అధ్యాయము 19వ వచనం, మరియు ఏమంటాడు? మేము యెహోవా మందిరమంతటి దహన బలిపీఠమును ఉపకరణములు అన్నిటినీ సన్నిధి రొట్టెల నుంచి బల్లలను పవిత్రపరిచి ఉన్నాము. ఓకే. మరియు రాజైన ఆహాజు ఏలిన కాలమున అతడు ద్రోహము చేసి పారవేసిన ఉపకరణములన్నిటినీ మేము సిద్ధపరిచి, అంటే చేయించారు, ప్రతిష్ఠించి ఉన్నాము. అవి యెహోవా బలిపీఠము ఎదుట ఉన్నది. పోయి చూసుకోండి. ఇప్పుడు యెహోవా బలిపీఠం దగ్గర ఎలా సొలొమోను ఎలా కట్టాడో అలా మందిరాన్ని తిరిగి మేము కంప్లీట్ చేశామండి, సిద్ధపరిచామండి. ఇప్పుడు రాజు ధైర్యంగా వస్తున్నాడు. ఏం చేశాడంట రాజు? పొద్దున్న లేచి బ్రేక్ఫాస్ట్ చేసి కొంచెంసేపు పచార్లు చేసి ఛాయ్ తాగి బిస్కెట్లు తిని రాలేదండి. పెందల కడ లేచి, ఆలోచించండి, పెందల కడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను. ఇఫ్ యు ఆర్ ఇన్ ద చర్చ్ బిఫోర్ ఎవ్రీవన్, యు ఆర్ ఎ లీడర్, అంతే. ఇఫ్ యు ఆర్ ఇన్ ద చర్చ్ బిఫోర్ ఎవ్రీవన్, యు ఆర్ స్టార్టింగ్ టు బికమ్ ఏ లీడర్. అధికారుల కన్నా ముందు రాజు వెళ్ళాడండి. ఎప్పుడు వెళ్ళాడు? వాక్యంలో ఉంది, పెందల కడ. యేసుప్రభుల వారు పెందల కడ ఎందుకు లేచిపోయాడని? ఆయనకు సమయం లేదా? సమయం ఉండే కదా, ఎందుకు లేచాడు? పెందల కడ లేచి దేవుని గురించి ఆలోచించినప్పుడు ఉద్దేశం, యు ఆర్ గివింగ్ యువర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ టు గాడ్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, తర్వాత ఏం చేయాలండి? గుడికి వెళ్ళిన తర్వాత అప్పుడు తన రాజ్యాన్ని గురించి గుర్తొచ్చింది. చూడండి,
21వ వచనం, రాజ్యము కొరకును, పరిశుద్ధ స్థలము కొరకును, యూదావారి కొరకును పాప పరిహారార్థ బలి చేయుటకై 7 కోడెలను, 7 పొట్టేలను, 7 గొర్రెపిల్లను, 7 మోకపోతులను వారు తెచ్చి ఉంచిడు గనుక అతడు యెహోవా బలిపీఠము మీద వాటిని అర్పించుడని అహరోను సంతతి వారి యాజకులకు ఆజ్ఞాపించను. ఎందుకమ్మా రాజు ఇవ్వలేదు? ఎందుకు రాజు బలి ఇవ్వలే చెప్పాలి. ఆయన అహరోను సంతానం కాదు. ఎందుకు పెద్దలను తీసుకొని వస్తున్నారు? పెద్దలను తీసుకొని వచ్చి ఏం చెప్తున్నాడు? దేవుని మందిరంలో అహరోను సంతానం తప్ప వేరే వాళ్ళు బలి ఇవ్వకూడదని వాళ్ళకి చెప్తున్నాడు. ఆయన కూడా వెళ్ళుండొచ్చుగా. ఈడ మొదటి నెల 3వ వచనములో ఆయన తలుపులు తెరిచినప్పుడు ఆయన ఒక్కడే తెరిచాడమ్మా. దేవుని ఆరాధన జరిగేటప్పుడు పెద్దలను తీసుకొని వచ్చాడు. వారికి తెలుపుతున్నాడు, మందిరములో దేవుడు నిర్ణయించిన వారు మాత్రమే సేవ చేయాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, చూడండి 22వ వచనం, యెహోవా బలిపీఠం మీద వారిని అర్పించడని అహరోను సంతతి వారికి యాజకులకు ఆజ్ఞాపించను. పరిచారకులు ఆ కోడలను వధించినప్పుడు యాజకులు వాటి రక్తమును తీసుకొని బలిపీఠము మీద ప్రోక్షించి, ఆ ప్రకారము వారు పట్టేలను వధించి యాజకులు రక్తమును బలిపీఠం మీద ప్రోక్షించి, వారు గొర్రెపిల్లను వధించినప్పుడు ఆ రక్తమును బలిపీఠం మీద అంతా చేశారండి. క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా, వారు బలిపీఠం మీద పోస్తూ 26వ వచనానికి రండి. ఇప్పుడు మొదట మీకు సీక్వెన్స్ చెప్తా. మొదట మూయబడిన ద్వారాలను తెరిచాడు. తరువాత లోపల బాగు చేయాలంటే తనకు అర్హత లేదని గమనించాడు. వెంటనే లేవీయులను యాజకులను పిలిచి వారి దగ్గరికి తను వెళ్ళి వారికి మీరు ప్రతిష్ఠించుకోండి, తర్వాత దేవుని మందిరాన్ని కడగండి, ప్రతిష్ఠించండి, బాగు చేయండి, తర్వాత దేవునికి అయిష్టమైనవి అప్రతిష్టమైనవి బయటపడేయండి అన్నారు. చేశారండి. తరువాత ఆయన ఏం చేయాలి? నెక్స్ట్ బలి ఇవ్వాలి కదా దేవునికి. తను తెచ్చాడు. ఎన్ని తెచ్చాడు? క్రీస్తునందు 21వ వచనం, రాజ్యము కొరకును, పరిశుద్ధ స్థలము కొరకును, యూదావారి కొరకును పాప పరిహారార్థ బలి చేయుటకై 7 కోడలను, 7 పొట్టెలను, 7 గొర్రె పిల్లలను, 7 మేకపోతులను వారు తెచ్చి ఉంచిరి. దాని అహరోను సంతానానికి ఇచ్చి మీరు ఫస్ట్ దేవునికి పాప పరిహారార్థ బలిగా చెల్లించండి. నిర్గమకాండంలో పాప పరిహారార్థ బలికి ఈ 4 చెల్లించాలి, 7 ఉండాలి. అంటే పాప పరిహారార్థ బలి గురించి నిర్గమకాండం చదివాడండి ఈయన. ఏది ఎలా చేయాలి, దేవుణ్ణి ఎలా ప్రసన్నం చేసుకోవాలి నాకు బాగా తెలుసండి హిజ్కియాకు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు బలి జరిగిపోయిందే. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలా? స్తుతి ఆరాధన జరగాలి. 26వ వచనం, దావీదు చేయించిన వాద్యములను వాయించుటకు లేవీయులకు బూరలను ఊదుటకు యాజకులు నియమింపబడిరి. బలిపీఠం మీద దహన బలులను అర్పించడని హిజ్కియా ఆజ్ఞాపించను. దహన బలి అర్పణ ఆరంభము అగుటతోనే బూరలు ఊదుటతోనూ ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాద్యములు వాయించుటతోనూ యెహోవా స్తుతిగానము ఆరంభమాయెను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ సీక్వెన్స్ చూడండి. స్తుతి ఆరాధన ప్రారంభమైంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, తన జీవితంలో చాలా జాగ్రత్తగా దేవుని సేవ జరిగించడానికి ఇష్టపడ్డాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, 30వ వచనం, దావీదును దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాయును అధిపతులను లేవీయులను ఆజ్ఞాపింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించిరి. ఎవరు స్టార్ట్ చేశారండి పాటలు? రాజు స్టార్ట్ చేశాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ పెద్దలకు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన జీవితంలో దేవుడిచ్చిన ఆధిక్యతను మనం నిలబెట్టుకోవాలి అంటే యు హ్యావ్ టు ఇన్వాల్వ్ ఇన్ వర్షిప్. ఆరాధనలో వారు ప్రారంభించారు, ప్రజలందరూ ఆరాధనకు ప్రజలందరూ ఆరాధనలో పాల్గొన్నారు. బలి అయిన తర్వాత ఆరాధన మన సంఘంలో అదే చేస్తాం. ప్రభు బల తర్వాతనే మనం ఆ స్తుతి ఆరాధన చేస్తాం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, 31వ వచనం, అంతటా హిజ్కియా మీరిప్పుడు యెహోవాకు మిమ్మును ప్రతిష్ఠించి దగ్గరకు వచ్చి యెహోవా మందిరములోనికి బలి ద్రవ్యములను కృతజ్ఞతార్పణలను తీసుకొనిరని ఆజ్ఞయగా సమాజపు వారు బలిద్రవ్యములను కృతజ్ఞతార్పణలను తీసుకుని వచ్చిరి. దహన బలులను అర్పించుటకు ఎవరికి ఇష్టము పుట్టెనో వారు దహన బలి ద్రవ్యములను తీసుకొని వచ్చిరి. ఇంకోసారి చదవమంటారా? అంతటా హిజ్కియా ఎవరండి చెప్పాలి? రాజా
రాజు కానుకలు తెమ్మని చెప్పొచ్చా? రాజు చెప్పకూడదా? మళ్ళీ బైబిల్లో చెప్పాడే. ఆరాధనలో అర్పణలు, బలి ఎంత ప్రాముఖ్యమో అంతే ప్రాముఖ్యం. అర్పణల గురించి చెప్పకపోతే ఆరాధన సమాప్తము కాదు. అది మీకు చెప్పాలి నేను. క్రీస్తునందు నన్ను ఏమన్నా అనుకోండి, పాస్టర్ గారు మీరు చెప్పకూడదు అని మీరు చెప్తున్నారు, కానీ బైబిల్లో ఉన్నది నేను ఎట్లా చెప్పకుండా ఉంటా? అంతటా హిజ్కియా, మీరిప్పుడు యెహోవాను, అమ్మ నేనేదో తీసుకొని వచ్చి మీ ముందు పెట్టడంలే, రెగ్యులర్గా వస్తుంది మనకు వాక్యం. కావలసిన వాక్యం ఎలా వస్తుందో గమనించండి. మీరిప్పుడు యెహోవాను మిమ్మును ప్రతిష్ఠించుకొంటిరి, దగ్గరకు వచ్చి యెహోవా మందిరములోనికి బలిద్రవ్యములను కృతజ్ఞతార్పణను తీసుకొని రండని ఆజ్ఞ ఇయ్యగా సమాజపు వారు బలిద్రవ్యములను కృతజ్ఞతార్పణలను తీసుకొని వచ్చిరి. రాజు చెప్పకొనుంటే తెచ్చిండే వాళ్ళు కాదు కదా. సీక్వెన్స్ చెప్తున్నా. ఆరాధనలో అర్పణ లేకుండా ఆరాధన సంపూర్తి కాదు. ఒక్కసారి ఆలోచించండి. దహన బలును అర్పించుటకు ఎవరికి ఇష్టము పుట్టెనో వారు దహన బలి ద్రవ్యములను తీసుకొని వచ్చిరే. నీకు మనసులో పుట్టాలి. దేవుడు నిన్ను ఆశీర్వదించిన కొలది నీవు దేవునికి ఇవ్వాలని ఆశపడాలి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా అర్పణలు జరిగించారు. చూడండి, సమాజపు వారు తీసుకొని వచ్చిన దహనబలి పశువులు ఎన్ని అనగా 70 కోడెలను, 100 పొట్టెలను, 200 గొర్రెపిల్లను, ఇవి అన్నీ యెహోవాకు దహన బలులుగా తేబడెను. ప్రతిష్ఠింపబడినవి 600 ఎద్దులను, 3000 గొర్రెలను. యాజకులు కొద్దిగా ఉన్నందున వారు ఆ దహనబలి పశువులని ఒలవలేకపోగా పని సంపూర్తి అగు వరకు కడమ యాజకులు తమ్మును ప్రతిష్ఠించుకునే వరకు వారి సహోదరులకు లేవీలు వారికి సహాయము చేసిరి. ఇచ్చిన అర్పణలను మన లెక్కలో చెప్పాలంటే కౌంటింగ్ చేయడానికి ఎక్కువ మంది కావాల్సి వచ్చిందట. ఎప్పుడు వస్తుందమ్మా మన సంఘములో అలాంటి రివైవల్? 6వది బాగా గమనించండి, ఇది 7వ పని. అర్పణలు అర్పించాలి. ఎలా అర్పించాలి? వారి ఎవనికి ఇష్టము పుట్టెనో, ఫోర్సిబుల్ కాదు, ఎవని హృదయము ప్రేరేపించనో అని అంటాడు మోషే. ఎవని హృదయమును ఎలా రేపుతుందో, ఎవనికి ఎలా ఇష్టం పుడుతుందో మీరు దేవుని సన్నిధికి రావాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళు తెచ్చారు. చేయటానికి ప్రతిష్ఠింపబడిన యాజకులు వారు సరిపోలేదు, బయట కొంతమంది యాజకులు వారిని కూడా పిలిచారండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా తమ్మును ప్రతిష్ఠించుట యందు యాజకుల కంటే లేవీలు యథార్థ హృదయులై ఉండిరి. సమాధాన బలి పశువుల క్రొవ్వును, దహన బలి పశువుల దహన బలిని ఏర్పడిన ప్రాణార్పణ సమృద్ధిగా ఉండెను. ఈలాగున, అది అండర్లైన్ చేసుకోండి, అది ఒక్కటి చాలు నాకు. దిస్ వే, ఈలాగున యెహోవా మందిర సేవ క్రమముగా జరిగెను. ఇందులోనిది ఏది మిస్ అయినా అక్రమముగా మనం సేవ చేస్తున్నాం. ఈలాగున యెహోవా మందిర సేవ క్రమముగా జరిగెను. ఈ కార్యము అప్పటికప్పుడే జరిగినందున దేవుడు జనులకు సిద్ధపరిచిన దానిని చూచి హిజ్కియాయును జనులందరూ. ఆరాధన తరువాత పాస్టరు, పెద్దలు, సంఘస్థులందరూ సంతోషించాలి, సనగకూడదు. అది సక్రమమైన ఆరాధన. మన జీవితాలలో గమనించండి, ఇవి జరగకుండా మొదటిది రాజు తలుపులు తెరిచాడు, రెండవది యాజకులను లేవీలను ప్రతిష్ఠించాడు, మూడవది సంఘాన్ని ప్రతిష్ఠించారు, నాలుగవది సంఘములో ఉన్న దేవుని యొక్క దేవునికి ఇష్టం లేని వాటిని కిద్రోను వాగులో పడేశారు. ఐదవది క్రీస్తునందు ప్రేమైన వారు నిబంధన చేసుకున్నారు. ఆరవది వారు పాటలు పాడారు, స్తుతియాగం ప్రారంభించారు. ఏడవది అర్పణలు అర్పించారు. ఈ 7 థింగ్స్ షుడ్ బి దేర్ ఇన్ ఎవ్రీ వర్షిప్. ప్రతి ఆదివారం ఈ 7 జరగాలి. ఏం జరుగుతుంది? ఈ 7 నువ్వు జరిగిస్తే నీకేం జరుగుతుంది? నేను మొదట చెప్పా, మొదటిది శత్రు భయం, రెండవది చెప్పాను ఇంతకుముందు, ఏం చెప్పానమ్మా? మరణ భయం. మనిషికి ఉండేవి రెండు. శత్రు భయం. శత్రువు అంటే దొంగలు కాదు, శత్రువులు అంటే పక్కింటోళ్ళు కాదు, శత్రువులు అంటే నీకు ఇష్టం లేని వాళ్ళు కాదు, నీ శరీరంలో భయము కలిగించే శత్రువు. రోగం కావచ్చు, పిల్లలు కావచ్చు, మరి పక్కింటోళ్ళు కావచ్చు, ఏదో ఒక భయం అనే శత్రువు. హిజ్కియా రాజు
రాజుకి ఎవడు శత్రువు? ఇతర రాజు. యుద్ధము. ఒక్కసారి నాతో పాటి 2వ రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 326వ పేజీ. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం. హిజ్కియా విని తన బట్టలు చించుకొని. ఎవరండి హిజ్కియా? ఒక్క మాటలో చెప్పండి. ఈ 29వ అధ్యాయం ప్రకారంగా హిజ్కియా ఎవడు? యెహోవా మందిర సేవ క్రమముగా జరిగించినవాడు. హిజ్కియా పేరు చెప్పొద్దండి. హిజ్కియా మందిర సేవను క్రమముగా జరిగించినవాడు. వాడికి కూడా 2 భయాలు ఉన్నాయి. ఆయనకు కూడా. ఒకటి శత్రు భయం. ఆయన కన్నా పెద్ద సేన వచ్చింది. 20 లక్షల మంది వచ్చారు శత్రువులు. 18వ అధ్యాయంలో మీరు గమనిస్తే, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, హిజ్కియా ఒక్కసారి 2వ రాజుల గ్రంథం 18వ వచనం, 2వ రాజుల గ్రంథం 13వ వచనం, 18వ వచనం, క్షమించండి, 18వ అధ్యాయము 19వ వచనం. ఈ మాట హిజ్కియాతో తెలియజేసినప్పుడు మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నీవు ఈలాగు చెప్పుకొనవలెను, నీవు నమ్ముకొనిన ఈ ఆశ్రయాస్పదము ఏపాటిది? ప్రయోజనకారి. ఎవరంటున్నాడండి? యెహోవా మందిర సేవ క్రమముగా జరిగించిన హిజ్కియాను గురించి మాట్లాడుతున్నాడు. యుద్ధ విషయంలో నీ యోచనలో నీ బలమును బట్టి మాటలే. ఎవరిని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు? నలిగిన రెల్లు వంటి ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు కదా, ఒకడు దాని మీద ఆనుకుని. చూడండి 22వ వచనం, మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పుదురేమో. సరే, యెరూషలేమందున్న ఈ బలిపీఠం వద్ద మాత్రమే మీరు నమస్కారం చేయవలనని యూదా వారికి యెరూషలేం వారికి ఆజ్ఞ ఇచ్చి హిజ్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టెనో ఆయనే కదా యెహోవా. ఛాలెంజ్ చేస్తున్నాడండి హిజ్కియాను. ఆయనకు భయం వచ్చిందా? యుద్ధ భయం వచ్చిందా? ఏం చేయాలి? యెహోవా మందిరమును క్రమముగా జరిగించినవాడు, యెహోవా మందిర సేవను క్రమముగా జరిగించినవాడు. హిజ్కియా తన బట్టలు చింపుకొని మందిరానికి వెళ్ళి, హిజ్కియా 3వ వచనం, హిజ్కియా సెలవిచ్చినది ఏమనగా, ఈ దినము శ్రమయు శిక్షయు దూషణము గల దినము. పిల్లలు పెట్టవచ్చు కానీ కనుటకు శక్తి రాలేదు. జీవము గల దేవుని దూషించుటకై అష్షూరు రాజైన తన యజమానుల చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలన్నింటినీ నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఈ మాటలను బట్టి అతడు అష్షూరు రాజును గద్దించినము కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయము. హిజ్కియా యెషయాకు కబురు పంపుతున్నాడు. యెషయా ప్రవక్త. శత్రురాజు వచ్చి చంపేస్తానన్నాడు. రాజు దగ్గర ఉన్న సైన్యానికి 10 ఎక్కువ సైన్యాన్ని తెచ్చుకున్నాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, దేవుడు ఎట్టా హెల్ప్ చేస్తాడు? 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం. వారు వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళు చంపడానికి రెడీగా ఉన్నారండి. 35వ వచనము, ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపట్టులో చేర్చి 185,000 మందిని హతము చేశాను. ఇది రాసుకోండమ్మా. ఒక్క దూత ఒక్క రాత్రిలో ఎంతమందిని చంపుతుంది? 185,000, 185,000 పీపుల్ను ఒక్క రాత్రి చంపిందమ్మా. దేవుడు అంటాడు, నీకు కుడివైపున ఒక దూతను పెడతా, నీకు ఎడమవైపున ఒక దూతను పెడతా, నీ ముందు ఒక దూతను పెడతా, నీ వెనక ఒక దూతను పెడతా. 4 దూతలు. ఒక్క దూత 185,000 మందిని చంపుతుంది. 4 దూతలు లెక్కేసుకోండి. యెహోవా మందిర సేవ క్రమముగా జరిగించే హిజ్కియా ఆ రాత్రి ఆయన అసలు ఒక్క బాణమే లేదమ్మా, కత్తిదూ లేదు. ఉదయమున 35వ వచనం, ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరులై ఉండిరి. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిమ్రోదుకును అను దేవతను మందిరమందు మొక్కుచుండగా, జాగ్రత్తగా వినాలి, అతని కుమారులైన అద్రెమ్మెల్లెకును షెరేజును ఖడ్గముతో అతనిని చంపి అరారతు దేశంలోనికి తప్పించుకొని పోయిరే.
ఏ రాజు వచ్చి యెహోవా ఎవడయా, హిజ్కియా ఎంతోడయా అని అన్నాడు కదా. ఎవడు చంపారమ్మా? కడుపున పుట్టిన కుమారులు చంపారు. యెహోవా మందిరము సేవ జరిగించే అతను తన జీవితంలో తను చేసిన పని ఏంటండి? అంతమంది వస్తే యుద్ధం కోసం సైన్యాన్ని గురించి మాట్లాడలే. యెషయాకు కబురంపాడు, నువ్వు పోయి గట్టిగా ప్రార్థన చేయి. క్రీస్తునందు నీ భయము పోవాలి అంటే మొదట నీవు దేవుని సేవను సక్రమంగా జరిగించడానికి పాటుపడాలి. ఏ భయమైనా బయటికి పోతుంది. రెండవది చూద్దాం, దేవుడు జరిగిస్తాడా? మొదటిది నీ శత్రు భయం, రెండవది నీ యొక్క మరణ భయం. రెండవ రాజుల గ్రంథం 20వ అధ్యాయం. హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా. ఎక్కడికి వెళ్ళాలమ్మా? చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలా? ఏ మందిరములో సక్రమమైన సేవ జరిగించాడో, యెహోవా మందిరములో క్రమముగా సేవ జరిగించిన వాడు ఎక్కడికి వెళ్ళాలమ్మా? దేవుని మందిరానికే వెళ్ళాలి. మీరే గమనించండి. ప్రవక్త అయిన యెషయా అతని యుద్ధకు వచ్చి, నీవు మరణమగుచున్నావు గనుక బ్రతుకవు, నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చినాడు చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేనెట్లు జరిగించుతో కృపతో జ్ఞాపకము చేసుకొని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థన చేశాను. దేవుడు మళ్ళా యెషయాను పంపాడు. 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. ఒకటి శత్రు భయం, రెండవది మరణ భయం. ఈ రెండు నిన్ను చచ్చిపోయేదాకా పీడిస్తాయి. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. హిజ్కియా మనకు ఏం నేర్పుతున్నాడు అంటే, యెహోవా మందిరములో మందిర సేవ క్రమముగా చేయడానికి నీ వంతు కృషి నువ్వు చేయాలి. నీకున్న ఈ రెండు భయాలను దేవుడు తీసేస్తాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆనాడు ఇదే రూలు, ఈనాడు ఇదే రూలు. వాళ్ళ నాన్న తన పిల్లలను బెనోములో పడేశాడు, ఆయుష్ పెంచుకుందామని. పిచ్చోడు 36 సంవత్సరాలకే చచ్చిపోయాడు. ఈయన బతికింది 54, దాని తర్వాత ఇంకొక 15 సంవత్సరాలు దేవుని ద్వారా పొందాడండి. జీవితంలో గమనించండి, దేవుని వాక్యం సూటిగా మనతో మాట్లాడుతుంది. దేవుని వాక్యము మనకేదో వంకర టింకరగా మాట్లాడుతుంది, సూటిగా మాట్లాడుతుంది. మనల్ని మనం ప్రశ్న చేసుకోవాలి. దేవుని మందిర సేవ క్రమముగా జరగడానికి నేనేమన్నా ఆటంకమా? దేవుని మందిర సేవ క్రమముగా జరిగించడానికి నా మాటలు ఏమన్నా ఆటంకమా? దేవుని సంఘములో క్రమముగా సేవ జరిగించడానికి నా ప్రవర్తన ఏమన్నా ఆటంకమా? నేను తీసుకునే డిసిషన్ ఆటంకమా? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, దేవుని సేవ క్రమముగా జరిగించేవాడు జీవితంలో దేవుడు వారిని మర్చిపోవడమా? వారు ఎప్పుడు ప్రార్థన చేసినా దేవుడు వారి ప్రార్థన వింటడం. జీవితంలో దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం. మనము దేవుని మందిరంలోనే ఉంటాం ఎప్పుడు, కానీ సేవ క్రమంగా జరుగుతుందో లేదో మనం గమనించాం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ హిజ్కియా మనకు మాదిరే. హిజ్కియా జీవితంలో ఆయన చేసిన ఈ యెహోవా మందిరంలో సేవ, క్రమమైన సేవ మనము జరిగిస్తే మనకు దేవుడు ప్రతినిత్యము తోడుగా ఉండి అతి శ్రేష్టమైన ఆశీర్వాదాలను మన ప్రార్థనలు దేవుడు వింటాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు. మమ్మల్ని మీరు దీవించి ఇంకొక సాయంకాలం శ్రేష్టమైన నీ వాక్యముతో మమ్మల్ని తృప్తిపరిచినందుకు నీకు వందనాలు. హిజ్కియా జీవితంలో అతడు యెహోవా మందిరములోని మా ప్రభా, మరి మా క్రమముగా నీ సేవ జరిగించడానికి ఆయన చేసిన 7 విషయాలను మేము మా జ్ఞప్తిలో ఉంచుకొని మందిర సేవ క్రమముగా జరగడానికి మా వంతు కృషి మేము చేసి, మాకున్న మనుషులకందరికీ ఉన్న 2 భయాలు, ఒకటి తన జీవితంలో శత్రు భయం, రెండవది మరణ భయం. ఈ 2 భయాల నుంచి మాకు విడుదలను దయచేయమని, మేము జీవించినంతకాలం నీ సంఘ క్షేమం కొరకు
సంఘం యొక్క సేవ క్రమముగా జరుగునట్లు మా వంతు కృషి మేము చేయగలగటానికి మమ్మల్ని ప్రోత్సహించమని ఈ సాయంకాలం చక్కటి వాతావరణం మాకిచ్చి నీ సన్నిధిలో నీ వాక్యాన్ని మా ప్రభ వినగలిగి మా ప్రభ ధ్యానించగలిగిన కృప మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ మరొకసారి మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకొని నీ మందిరంలో సేవ చేయడానికి సహాయం చేయమని ప్రాణప్రియుడైన యేసు అతిశ్రేష్టమైన నామాన అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. పరమ తండ్రి ప్రేమ, ప్రభు యేసు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరిన మనకును రాలేని వారికి ఆయన కృపా కాపుదల భద్రత ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్.